ముందు మనకి ఫస్ట్ స్టార్ట్ చేసిన కెప్టెన్ గోపీనాథ్, మీకు గుర్తుంటుంది, ఎయిర్ డెక్కన్. ఆయనే లో కాస్ట్ క్యారియర్ ని మొదలు పెట్టారు. ఫస్ట్ 500 టికెట్ 599, నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. ఐ హావ్ ఫ్లోన్ వన్స్ హైదరాబాద్ బెంగళూరు, 599 రూపీస్, 599 రూపాయలకి ఫ్లైట్. ఆయన వచ్చినప్పుడు ఏమైందంటే ఎయిర్ ఇండియా ఇంపాక్ట్ అయిపోయింది కంప్లీట్ గా. ఎవరు ఎయిర్ ఇండియా పెట్టలేదు ఆ టైంలో, వీళ్ళెవరు లేరు. ఇండిగో అంతా అప్పుడు వస్తున్నారు ఆ టైంలో. వీళ్ళందరూ కింగ్ ఫిషర్ వచ్చారు అప్పుడు అదే టైం. వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే, వీడు మా బిజినెస్ ని మొత్తం ధ్వంసం చేస్తున్నాడు కెప్టెన్ గోపీనాథ్, వీళ్ళు దుకాణం బంద్ చేయాలని చెప్పేసి వాళ్ళందరూ కలిసి కుట్ర చేసి వాళ్ళు దుకాణం బంద్ చేసేసారు. ఎయిర్ డెక్కన్ కంప్లీట్ గా క్లోజ్ చేశారు. వాళ్ళు బుకింగ్ ఇవ్వకుండా, అది చేయకుండా, ఇది చేయకుండా వీళ్ళు డీజీసీ వాళ్ళందరూ కుమ్మక్కై చేశారు పని. దాంతోనే ఎయిర్ డెక్కన్ డిసపియర్ అయిపోయింది. దానికన్నా ముందు ఇంకొక ఎయిర్లైన్ ఉండే, ఈస్ట్ వెస్ట్ ఎయిర్లైన్స్. అది మన దావుద్ ఇబ్రాహింతో కనెక్షన్ ఉందని చెప్పి వాళ్ళ దుకాణం బంద్ చేసేసారు. దాని తర్వాత జెట్ ఎయిర్వేస్ వచ్చారు. జెట్ ఎయిర్వేస్ ఇంకో స్కాండల్ లో ఇరుక్కపోయారు, లోన్లు తీసుకొని లోన్ కట్టలేదు. సో మిగిలిపోయిన ఎవరు? ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ ఏమో మారన్ వాళ్ళ కొట్లాట్లో వాళ్ళకి ప్రాబ్లం వచ్చేసింది. మన కళానిధి మారన్, సన్ టీవీ వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకు ఉండే. దాంతో వాళ్ళు అమ్మేసుకున్నారు ఎయిర్క్రాఫ్ట్ అది. కానీ ఇప్పుడు కూడా స్టెబిలైజ్ కాలేదు. స్పైస్ జెట్ ఇస్ నాట్ ఇట్ స్టెబిలైజ్. మిగిలిందంతా ఎయిర్ ఇండియా అండ్ ఇండిగో. ఈ ఒక్కొక్క ఎయిర్లైన్ డిసపియర్ అయిపోతున్నప్పుడు ఆ రూట్లన్నీ వీళ్ళు కొట్టేసుకుంటున్నారు. సో ముందు ఇప్పుడు 2200 ఫ్లైట్లు అని చెప్తున్నాను చూడండి. ఒక సంవత్సరం ముందు, సంవత్సరం కాదు, ఒక 5 సంవత్సరాల ముందు తీసుకోండి, 500 ఫ్లైట్లే ఉంటుండే ఇండిగోకి. అది పెంచుకుంటే పోయారు వాళ్ళు, ఎందుకంటే ఈ ఎయిర్క్రాఫ్ట్ అన్ని డిసపియర్ అయిపోతుంది. సో మీకు డిమాండ్ ఉందన్నమాట.